అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నేషనల్ పెన్షన్ సిస్టంలో కొత్త రూల్స్, కేంద్రం కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం పథకం నేషనల్ పెన్షన్ సిస్టంలో భాగమైన వారందరికీ అలర్ట్. ఎన్పీఎస్ పథకానికి సంబంధించి కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 2021 పరిధిలోని రూల్ 10 ఖచ్చితంగా పాటించాలని సెంట్రల్ గవర్నమెంట్ మంత్రిత్వ శాఖల విభాగాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం ఈ ఆదేశాల ప్రకారం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఎన్పీఎస్ స్కీమ్ లేదా పాత పెన్షన్ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే సూచించిన పనులను వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి 2 ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని DOPPW స్పష్టం చేసింది. వాటి గురించి తెలుసుకుందాం. ఈ మేరకు అక్టోబర్ 25, 2024 రోజునే ఆఫీస్ మెమరాండం జారీ చేసింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 2021లోని రూల్ 10 ప్రకారం ఎన్పీఎస్ పథకంలోకి వచ్చే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో చేరే సమయంలోనే తమకు ఎన్పీఎస్ ఏ విధంగా రావాలనే దానిపై ఆప్షన్ ఎంచుకోవాలి. ఎన్పీఎస్ స్కీమ్ లేదా సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఎక్స్ట్రాడినరీ పెన్షన్ రూల్స్ కింద పెన్షన్ అందుకునేందుకు ఫామ్ 1 సబ్మిట్ చేయాలి. విధుల్లో చేరే సమయంలోనే ఫామ్ 1 సబ్మిట్ చేయడం ద్వారా సర్వీసులో ఉండగా మరణించిన రిటైర్మెంట్ సమయంలో రావాల్సిన బెనిఫిట్స్, పెన్షన్ వస్తుందని పేర్కొంది. మరోవైపు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారైనా లేదా ఇప్పటికే చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్న వారైనా నేషనల్ పెన్షన్ సిస్టంలో ఉన్నట్లయితే వారు సైతం ఫామ్ 1 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధుల్లో చేసేటప్పుడు పెన్షన్ బెనిఫిట్స్ ఆప్షన్ ఎంచుకునేందుకు ఈ ఫామ్ 1 అవకాశం కల్పిస్తుంది. దీంతో పాటు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల వివరాలు సైతం వేరే ఫామ్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందుకు వారు ఫామ్ 2ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫామ్ 1తో పాటు కుటుంబ సభ్యుల పేర్లతో ఫామ్ 2 హెడ్ ఆఫీసులో అందించాల్సి ఉంటుంది. ఫామ్ 1 అనేది పెన్షన్కు సంబంధించి ఆప్షన్ ఎంచుకునే ఫామ్. ఫామ్ 2 అనేది కుటుంబ సభ్యుల వివరాలు అందించేందుకు సబ్మిట్ చేసే ఫామ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే సబ్మిట్ చేయడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.